హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతారా. ఈరోజు మరో మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఒక 3 BHK ఫర్నిష్డ్ రీసేల్ ఫ్లాట్ అయితే మనకి సేల్కి రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి జస్ట్ 4 years ఓల్డ్ ప్రాపర్టీ. ఫ్లాట్లో కంప్లీట్ వుడ్ వర్క్ అండ్ ఫాల్ సీలింగ్స్ వచ్చేసి చాలా నీట్గా అయితే డిజైన్ చేయించుకున్నారు. అండ్ ఇప్పుడు సేల్కి వచ్చిన ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి సెమీ గేటెడ్ కమ్యూనిటీలో మనకి సేల్కి అయితే రావడం జరిగింది. సో మనకి ఎమ్యూనిటీస్ కూడా చాలా బాగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అపార్ట్మెంట్ యొక్క లొకేషన్ కూడా వచ్చేసరికి మనకి మంచి ప్రైమ్ లొకేషన్. మనకి చైతన్యపురి మెట్రోకి జస్ట్ 1 kilometer డిస్టెన్స్లోనే మంచి ప్రైమ్ లొకేషన్లో చుట్టూ కూడా మనకి ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో మనకి ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రాపర్టీ యొక్క అన్ని డీటెయిల్స్ కూడా మీకు వీడియోలోనే క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. మనకి ఫ్లాట్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ వాల్కి వచ్చేసరికి ఈ విధంగా మనకి టీవీ యూనిట్ని అయితే డిజైన్ చేయించుకున్నారు. మనకి ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసరికి 1400 ఎస్ఎఫ్టీ. మనకి అందుకే ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ అలాగే యూడిఎస్ కూడా మనకి చాలా బాగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి 62 square yards దాకా యూడిఎస్ అయితే వస్తుంది ఫ్లాట్కి. ఫ్లాట్లో వచ్చేసరికి వుడ్ వర్క్ అండ్ ఫాల్ సీలింగ్స్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేయించుకున్నారు. ఇప్పుడు ఎంట్రన్స్ హాల్ ఎలా ఉందో కవర్ చేశాం కదా. మనకి ఎంట్రన్స్ హాల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ మధ్యలో మనకి ఆర్చ్ని వచ్చేసి ఈ విధంగా అయితే డిజైన్ చేసుకున్నారు. అండ్ ఆపోజిట్లో వచ్చేసరికి మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. ఈ డైనింగ్ ఏరియాకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి 2 bedrooms అండ్ ఆ రెండింటి మధ్యలో మనకి కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మనకి డైనింగ్ ఏరియాకి రైట్ సైడ్లో వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండ్ అలాగే కిచెన్ అలాంగ్ విత్ వాష్ ఏరియా అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఈ డైనింగ్ ఏరియాలోనే మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి ఇక్కడ మనకి పూజా గది అయితే వీళ్ళు ఈ విధంగా అరేంజ్ చేసుకున్నారు. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక యాక్టివేట్ చేసుకుంటే మనం ఎప్పుడు ఇలాంటి ప్రాపర్టీస్ అప్లోడ్ చేసినా కానీ మీకు మిస్ అవ్వకుండా వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. డైనింగ్ ఏరియాకి అటాచ్డ్గా వచ్చేసరికి మనకు బాల్కనీ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బాల్కనీ కూడా ఎలా ఉందో మీకు కవర్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి బాల్కనీ. అండ్ బాల్కనీలో కార్నర్కి వచ్చేసరికి ఈ విధంగా మనకి షింక్ ప్రొవిజన్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ బాల్కనీలో పై వరకు కూడా మనకి ఈ విధంగా సేఫ్టీ గ్రిల్స్ అయితే ఫిక్స్ చేయించుకున్నారు. బాల్కనీ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి డైనింగ్ ఏరియాకి రైట్ సైడ్లో వచ్చేసరికి కిచెన్ అండ్ అలాగే మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ముందుగా మనం కిచెన్ ఎలా ఉందో చూసేద్దాం. కిచెన్లో మనకి వుడ్ వర్క్ అంతా అయితే డిజైన్ చేయించుకున్నారు. అండ్ అలాగే కిచెన్కి అటాచ్డ్గా మనకి వాష్ ఏరియా కూడా అయితే ఇవ్వడం జరిగింది. మన ఛానల్లో అన్ని రకాల ప్రాపర్టీస్ అయితే కూడా ప్రమోట్ చేస్తూ ఉంటాము. 2 BHK 3 BHK రీసేల్ ఫ్లాట్స్ అండ్ అలాగే బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ కూడా మన ఛానల్లో అయితే రెగ్యులర్గా ప్రమోట్ చేస్తూ ఉంటాము. మీ దగ్గర కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏవైనా సేల్ ఆర్ రీసేల్ కనుక ఉన్నట్లయితే మన ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీ ఫ్రీగా ప్రమోట్ చేయించుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మనకి ప్రాపర్టీ యొక్క లొకేషన్ కూడా మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా. మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది. మనకి లొకేషన్ వచ్చేసి మనకి చైతన్యపురి మెట్రోకి జస్ట్ 1 kilometer డిస్టెన్స్లోనే మనకి ప్రాపర్టీ యొక్క లొకేషన్ అయితే ఉండడం జరిగింది. అండ్ దట్టు ఇది వచ్చేసి మనకి సెమీ గేటెడ్ కమ్యూనిటీ. మనం కిచెన్ నుంచి బయటికి రాగానే కిచెన్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో వచ్చేసరికి అంటే మీకు ఎంట్రన్స్ హాల్ కవర్ చేశాను కదా, ఆ ఎంట్రన్స్ హాల్కి బ్యాక్ సైడ్లో వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు మాస్టర్ బెడ్రూమ్ అంతా అయితే కవర్ చేస్తున్నాను చూడండి. మనకి టోటల్ బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ వచ్చేసి అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ బెడ్రూమ్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లో మనకి వుడ్ వర్క్ వచ్చేసి ఈ విధంగా అయితే డిజైన్ చేయించుకున్నారు. అండ్ బెడ్రూమ్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి మనకి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు హాల్కి రైట్ సైడ్ పార్ట్ కవర్ చేశాం కదా. ఇప్పుడు హాల్కి లెఫ్ట్ సైడ్ ఉన్న 2 bedrooms అయితే ఎలా ఉన్నాయో చూద్దాం. అండ్ ఈ 2 bedrooms మధ్యలో వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ కామన్ వాష్రూమ్ వచ్చేసరికి మనకి ఇండియన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. అండ్ ఈ కామన్ వాష్రూమ్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి అంటే మనకి ఎంట్రన్స్ హాల్ ఉంది కదా, ఆ ఎంట్రన్స్ హాల్కి ఎగ్జాక్ట్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి సెకండ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. దీనిలో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి టోటల్ బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ వచ్చేసి అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఫాల్ సీలింగ్స్ కూడా మనకి అన్ని బెడ్రూమ్స్లో హాల్లో అయితే డిజైన్ చేయించారు ఆల్రెడీ. బెడ్రూమ్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లో కార్నర్లో వచ్చేసరికి మనకి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ వుడ్ వర్క్ వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే డిజైన్ చేయించుకున్నారు బెడ్రూమ్లో. మనకి సెకండ్ మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్లో వచ్చేసరికి అంటే మనకి కామన్ వాష్రూమ్ చూపించాను కదా, ఆ కామన్ వాష్రూమ్కి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి థర్డ్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని వచ్చేసి మీరు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్ ఎలా అయినా కానీ యూజ్ చేసుకోవచ్చు. మనకి టోటల్ బెడ్రూమ్ వచ్చేసి అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ బెడ్రూమ్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుకున్నారు. ఫ్లాట్ మొత్తం అయితే చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి ఫ్లాట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఒకసారి క్లియర్గా అయితే చెప్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి 3 BHK ఫర్నిష్డ్ రీసేల్ ఫ్లాట్. మనకి ఇది వచ్చేసి జస్ట్ 4 years ఓల్డ్ ప్రాపర్టీ. అండ్ ఫ్లాట్ వచ్చేసి మనకి సెమీ గేటెడ్ కమ్యూనిటీలో అయితే ఉండడం జరిగింది. సో మనకి ఎమ్యూనిటీస్ కూడా చాలా బాగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఎమ్యూనిటీస్ వచ్చేసరికి లిఫ్ట్, CCTV, పవర్ బ్యాకప్, కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్ అండ్ అలాగే చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకునేలాగా మనకి ఫంక్షన్ హాల్, జిమ్ ఇవన్నీ కూడా మనకి ఎమ్యూనిటీస్ కింద అయితే ప్రొవైడ్ చేస్తున్నారు.
మనకి ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసరికి 1400 ఎస్ఎఫ్టీ అంటే 1400 ఎస్ఎఫ్టీ. యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసి మనకి 62 స్క్వేర్ యార్డ్స్ దాకా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే 62 గజాల దాకా మనకి ల్యాండ్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి 4 ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ. అండ్ ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్లో అయితే అవైలబుల్గా ఉంది. బోర్ అండ్ మంజీరా వాటర్ కనెక్షన్ రెండు కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎలిజిబుల్ పర్సన్స్కి అప్ టు 80% దాకా ప్రాపర్టీ మీద లోన్ అయితే వస్తుంది. ఫ్లాట్ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ 1 crore 2 lakhs అయితే కోట్ చేస్తున్నారు. అంటే 1,02,00,000 చెప్తున్నారు. ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంటుంది. ప్రాపర్టీ లొకేషన్ అయితే మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా. మనకి చైతన్యపురి మెట్రోకి జస్ట్ 1 kilometer డిస్టెన్స్లోనే మెయిన్ రోడ్కి దగ్గరలో చుట్టూ కూడా మనకి ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో మనకి ప్రాపర్టీ యొక్క లొకేషన్ అయితే ఉండడం జరిగింది. సో ఎవరైతే మంచి ప్రైమ్ ఏరియాలో సెమీ గేటెడ్ కమ్యూనిటీలో ఒక 3 BHK ఫ్లాట్ సర్చ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ ఆప్షన్. సో ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సైట్ విజిట్ చేయడానికి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మరో మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.